మన అందరికీ తత్వవేత్తగా తెలిసిన జె కృష్ణమూర్తి గారికి ఒక రహస్య ప్రపంచముంది. అదే ఆయన ప్రైవేట్ నోట్బుక్. అంటే ఆయన బోధనలు ఎక్కడ్నించి పుట్టాయో ఆ మూలాల్లోకి మనం తొంగి చూస్తున్నామన్నమాట. ఇది ఫిల్టర్ చెయ్యని ఆయన రోజువారీ అనుభవాల సమాహారం. సరే, మరి ఈ లోతైన ప్రయాణాన్ని మొదలుపెడదాం. చూడండి, ఈ మాటలు ఎంత కలిచివేసేలా ఉన్నాయో. రాత్రి మధ్యలో కేకలు వేస్తూ మూలుగుతూ మేల్కున్నాను అని ఆయన స్వయంగా రాసుకున్నారు. ఇక్కడే అర్థమవుతుంది, ఇది ఏదో సిద్ధాంతం గాదు, ఇది ఒక మనిషి అనుభవించిన తీవ్రమైన శారీరక వేదన. అసలు ఈ నోట్బుక్ సారమంతా ఇదే, గొప్ప తత్వశాస్త్రం వెనుక దాగియున్న పచ్చి నిజం. ఈ నోట్బుక్లో పదే పదే ఒక పదం వస్తుంది, అదే ప్రక్రియ. ఇది ఒక పెద్ద మిస్టరీ అన్నమాట. కృష్ణమూర్తిగారు ప్రతిరోజూ అనుభవించే ఒక శారీరక అనుభవం ఇది. తరచుగా తీవ్రమైన నొప్పితో కూడుకున్నది. ఆయన జీవితంలో ఇది ఒక కామన్ థింగ్ అయిపోయింది. అసలు ఏంటి ఈ ప్రక్రియ? దీని వెనుకున్న రహస్యమేంటి? సో ఈ ప్రక్రియ అంటే ఏంటంటే, అది ఒక ఫిజికల్ రియాలిటీ, అంటే శారీరకంగా అనుభవించేది. దశాబ్దాలుగా ఆయన తలలో, వెన్నెముకలో భరించలేని నిరంతరమైన నొప్పి. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఈ శారీరక బాధని ఆయన ఆధ్యాత్మిక అనుభవంతో కలపలేదు. ఆయన ఆశీర్వాదం అని పిలుచుకునే ఉన్నత చైతన్య స్థితులు వేరు, ఈ నొప్పి వేరు. రెండిట్నీ చాలా స్పష్టంగా వేరుచేసి చూశారన్మాట. సరే, ఇప్పుడు కృష్ణమూర్తిగారి ఫిలాసఫీని మనం లోతుగా అర్థం చేసుకోవాలంటే ఒక బేసిక్ డిఫరెన్స్ తెలుసుకోవాలి. చాలామంది మెదడు, మనస్సు రెండూ ఒకటే అనుకుంటారు. కాని ఆయన దృష్టిలో అస్సలు కాదు. ఈ రెండిటి మధ్య ఉన్న తేడానే ఆయన బోధనలన్నిటికీ పునాది. ఓకే, చూడండి, ఒకవైపు మన మెదడుంది. దీనికి చాలా లిమిట్స్ ఉంటాయి. మన అనుభవాలు, జ్ఞాపకాలు, మన పద్ధతులు అన్నీ ఇక్కడే స్టోర్ అవుతాయి. ఇది ఎప్పుడూ టైంలోనే పనిచేస్తుంది, అంటే గతం, భవిష్యత్తు. కాని మనస్సు అలా కాదు. అది టోటల్, సంపూర్ణం. దానికి హద్దుల్లేవు. అది శూన్యం. దానికి కాలంతో సంబంధం లేదు. సో కృష్ణమూర్తిగారు చెప్పేదేంటంటే, మన బ్రెయిన్లో నడిచే ఆలోచనలే మన పూర్తి చైతన్యం కాదు, దానికి మించి ఇంకేదో ఉంది. ఈ ఒక్క కొటేషన్ ఆయన చెప్పిన దానికి పర్ఫెక్ట్ సమ్మరీ. మెదడు ఎలా బతుకుతుంది? పాత అనుభవాలు, వాటికి మనమిచ్చే రియాక్షన్స్తో. అంటే ఎప్పుడూ గతం మీదే ఆధారపడి ఉంటుంది. కాని నిజమైన స్వేచ్ఛ ఎక్కడ దొరుకుతుంది? ఆయన ప్రకారం ఆ గతాన్ని, ఆ అనుభవాల భారాన్ని మనస్సునుంచి పూర్తిగా ఖాళీ చేసినప్పుడే అసలైన స్వేచ్ఛ వస్తుంది. రైట్. ఇక్కడ్నుంచి ఆయన ఆలోచనలు ఇంకాస్త ఛాలెంజింగ్గా ఉంటాయి. సాధారణంగా మనం సృష్టి అంటే ఏదో కట్టడం అనుకుంటాం కదా. కాని కృష్ణమూర్తి ఏమంటారంటే, నిజమైన సృష్టి జరగాలంటే ముందు విధ్వంసం జరగాలి. వినడానికి వింతగా ఉంది గదూ? అదేంటో చూద్దాం. అయితే ఈ విధ్వంసమంటే బయట వస్తువుల్ని పగలగొట్టడం కాదు, ఇది పూర్తిగా అంతర్గతమైనది. మన లోపల జరగాల్సిన ఒక సైకలాజికల్ డిస్ట్రక్షన్. అంటే ఏంటి? మన సేఫ్టీ కోసం మనమెన్నో కట్టుకుంటాం. రక్షణ కవచాలు, దేవుళ్ళు, నమ్మకాలు, మనకున్న జ్ఞానంపై ఆధారపడటం, అన్నిటికంటే ముఖ్యంగా నేను అనే భావన. వాటన్నిటినీ కూల్చివేయడమే ఈ విధ్వంసం. సో పాయింట్ ఇదే. లోపల ఆ పాతవాటన్నిటినీ నాశనం చేసినప్పుడే కొత్తదానికి చోటు దొరుకుతుంది. ఆ గోడలన్నీ కూలిపోయాక వచ్చే స్వేచ్ఛ ఉంది చూశారా? ఆ ఫ్రీడంలోనే అసలైన క్రియేషన్ పుడుతుంది. ఇది ఆయన వాదన. సరే, ఇప్పుడు ఆయన పదే పదే చెప్పే ఒక స్పెషల్ స్టేట్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే పరిశీలకుడు లేకుండా చూడటం. అంటే నేను చూస్తున్నాను అనే ఫీలింగ్ లేకుండా జస్ట్ చూడటం. మన గతం, మన అభిప్రాయాలు అనే ఫిల్టర్ లేకుండా ఉన్నదాన్ని ఉన్నట్టుగా గ్రహించటం. ఇది చాలా డీప్ కాన్సెప్ట్. ఈ నోట్బుక్లో ఆయన తనని తాను ఒక ప్రశ్న పదే పదే అడుక్కున్నారు. అదేమిటంటే, మన మెదడుంది కదా, అది ఎప్పుడూ ఆలోచిస్తూ, రియాక్ట్ అవుతూ, పాతవి గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అలాంటి మెదడు ఎప్పుడైనా సరే కంప్లీట్గా సైలెంట్గా ఉండగలదా? ఇది సాధ్యమేనా? ఆశ్చర్యంగా ఆయన సమాధానం అవును, ఉండగలదు అనే. కాని దానర్థం బలవంతంగా ఆలోచనల్ని ఆపడం కాదు. మెదడు ఎప్పుడైతే చాలా సెన్సిటివ్గా, ఎలాంటి జడ్జిమెంట్ లేకుండా, దేనికోసమో వెతక్కుండా కేవలం గమనిస్తూ ఉంటుందో అప్పుడా నిశ్శబ్దం సాధ్యమవుతుంది. దీనికే ఆయన పెట్టిన పేరు నెగటివ్ అవేర్నెస్. అంటే ఏదీ వెతక్కుండా కేవలం గ్రహించే ఒక స్థితి అన్నమాట. ఆయన తన అనుభవాన్ని ఇక్కడ ఎంత బాగా చెప్పారో చూడండి. ఆ స్థితిలో నేను చూస్తున్నాను అనే ఒక సెంటర్ ఉండదట.
చూసేవాడు, చూడబడే వస్తువు అనే తేగానే పోతోంది. ఆ నేను అనే సెంటర్ మాయమైపోయి కేవలం చూడటం, ఆ యాక్షన్ మాత్రమే మిగులుతుంది. ఇక మనం దాదాపు ముగింపుకొచ్చేస్తున్నాం. ఈ శూన్యత, ఈ స్వేచ్ఛాస్థితిలో ఏం జరుగుతుందో తెలుసా? మనం సాధారణంగా ప్రేమ, మరణం, సృష్టి వీటన్నిటినీ వేర్వేరుగా చూస్తాం. కాని ఆ స్థితిలో ఇవన్నీ ఒకటే అయిపోతాయి, ఒక విడదీయలేని రియాలిటీగా మారిపోతాయి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఆయన చెప్పే విషయాలు కొంచెం షాకింగ్గా ఉండొచ్చు. ఆయన ఫైనల్ కంక్లూజన్లో మొదటి పాయింట్ ఏంటంటే, ప్రేమ అంటే విధ్వంసం. ఏంటి ప్రేమ విధ్వంసం అవ్వడమేంటి అనుకోవచ్చు. ఆయన ఉద్దేశంలో ప్రేమ అనేది మన అహాన్ని, మనం కట్టుకున్న మానసిక గోడల్ని కూల్చివేసే ఒక శక్తి అన్నమాట. దీనికి కంటిన్యూషన్గా ఇంకో మాట అంటారు, మరణం, ప్రేమ ఎప్పుడూ కలిసే ఉంటాయట. ఎక్కడ నిజమైన ప్రేమ ఉందో అక్కడ మరణం కూడా ఉంటుంది. ఇక్కడ మరణమంటే ఫిజికల్ డెత్ కాదు, పాతదాన్ని వదిలేయడం, పాత నేను చనిపోవడం. ఇక ఫైనల్గా అత్యంత పవర్ఫుల్ స్టేట్మెంట్. విధ్వంసం అంటేనే సృష్టి, అంటే పాతదాన్ని నాశనం చేసే ఆ పనే కొత్తది పుట్టడానికి కారణం. సో విధ్వంసం అనేది ఒక నెగటివ్ విషయం కాదు, అది సృష్టి జరగడానికి అత్యంత అవసరం. మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నదంతా ఈ ఒక్క వాక్యంలో ఉంది. ఆ శూన్యత నుండి సృష్టి వస్తుంది, దాని ప్రేమ మరణం. అంటే మెదడు కట్టుకున్న గోడలన్నీ కూలిపోయాక వచ్చే ఆ శూన్యం నుంచే అసలైన సృష్టి పుడుతుంది. ఆ సృష్టి స్వభావమే ప్రేమ. ఆ ప్రేమ చేసే పనేంటంటే ప్రతి క్షణం పాతదానికి మరణించడం, గడిచిపోయిన ప్రతి క్షణానికి చనిపోవడం. సరే, ఈ విశ్లేషణను ఒక చివరి ప్రశ్నతో ముగిద్దాం. ఇది మనందరం ఆలోచించుకోవాల్సిన ప్రశ్న. కృష్ణమూర్తిగారి ప్రకారం అసలైన క్రియేషన్కి మూలం శూన్యత, ఖాళీతనమైతే మరి మనం రోజూ మన మెదళ్లను దేంతో నింపుతున్నాం? జ్ఞాపకాలు, నమ్మకాలు, టెన్షన్లు. వీటితో నింపేస్తూ మనం ఏం సాధిస్తున్నట్టు ఒక్కసారి ఆలోచించండి.